తెలంగాణ లీడర్గా ఉన్న మీరు ఏపీ ముఖ్యమంత్రులను పొగుడుతున్నట్లున్నారు. అంటే పొగడతా కాదు, వాస్తవం అది. నేనేమంటున్నా అంటే మీ నియోజకవర్గాలకు ఎక్కువ నిధులు ఇచ్చారనే? లేదండి, అసలు ఉన్నది వాస్తవం చెప్తున్నా. ముగ్గురు ముఖ్యమంత్రులు నా ఇంట్రెస్ట్ ఏముందంటే, నేను ముఖ్యమంత్రులను ఎందుకు ఇష్టపడతా అంటే, నేను దగ్గర నుండి నేనే కాదు, ప్రతి ఎమ్మెల్యే ప్రతి ఎంపీ వాళ్ళు పొద్దున్న 10:30 నుంచి గంటన్నర సేపు ప్రజా దర్బారు పెట్టిరండి వాళ్ళు. నేను ఈ ముఖ్యమంత్రిని అడుగుతున్నాను, ప్రజా దర్బారు, నువ్వు తెలంగాణ ముఖ్యమంత్రివి, తెలంగాణ ప్రజల బతుకులు నిజంగా ఎడార బతుకులే, మరి వాళ్ళ కోసం నువ్వు 1 గంటన్నర 2 గంటలు నువ్వు కేటాయిస్తే తప్పేముంది? అందుకే నేను వాళ్ళు బెటర్, నేనే కాదు, నువ్వు తెలంగాణ ఎవరైనా కదిలే, ఇప్పుడు ఈయనకంటే ఆడలే బెస్ట్ ఉండే అంటారు ఎవడైనా. ఎందుకంటే కంపారిజన్ చేస్తారు, వాళ్ళ పరిపాలన వీళ్ళ పరిపాలన. నువ్వు వాళ్ళకి చెంప పెట్టుగా నీ పరిపాలన అందించు, అప్పుడు నీ తెలంగాణ పౌరుషం నిలబడ్డు అవుతావు. కానీ మళ్ళీ ఇప్పుడు తెలంగాణ వచ్చినాక కూడా ఆంధ్ర ముఖ్యమంత్రులే బెస్ట్ అంటే ఏం చరిత్ర ఇంకది? అంతే కదా. ఎస్, మేము చెప్పుకోవాలి, నేను కాదు ప్రజలు చెప్పుకోవాలి. నేను అపోజిషన్, నేను చెప్పకపోవచ్చు, కానీ ప్రజలైతే చెప్పుకోవాలి కదా. అరే నేను ముఖ్యమంత్రి పోయినా, కేసీఆర్ కలిసినా, నేను ఒక దరఖాస్తు ఇచ్చినా, నా పని అయిపోయిందో, లేకపోతే నాకు మాట ఇచ్చిండు, చెప్పుకోవాలన్నా? ఏ ప్రజలతోటి కేసీఆర్ ఇప్పటిదాకా మాట్లాడిండు? ఈ 2.5 ఏళ్ళు మాటల ముఖ్యమంత్రి అంటే నా జోక్ అది. ఈ రాష్ట్రాన్ని అధిపతి, ఈ రాష్ట్రానికి ఏది చెయ్యాలన్నా, ఏది జరగాలన్నా ఆయనకు ఒక పవర్, ఆయనకే ఉంటుంది పవరు. నువ్వు దాన్ని ఎక్కడ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నావు? నేను ఫామ్ హౌస్కి నీ ఇంటికే ఉపయోగిస్తున్నావు. నీ పవర్ ఎక్కడ షేర్ చేస్తున్నావు పబ్లిక్ తోటి? అంటే పవర్ని షేర్ చేయడానికి, ప్రజల్ని ఎక్కువగా కలవడానికే ఇటీవలే అతిపెద్ద భవంతి కూడా కట్టించారు కదా. ప్రజలు ఎక్కువగా భవంతి ఎందుకు కట్టించుండో ఆయనకు తెలుసు. ఎందుకు కట్టించారంటారు? ఆయనకు ఒక అలవాటు అండి, ఉన్న ఇంట్లో ఎప్పుడు ఉండడు, ఇంటికి ఎప్పుడు రిపేరే ఉంటుంది. ఆయన అప్పుడు కూడా టీఆర్ఎస్ రిపేర్లు ఎక్కువ. ఆయనకు ఎవరు కొత్త ఇల్లు చూస్తే అట్లా కట్టాలనిపిస్తుంటుంది ఆయనకు. అది ఆయనకు నేచర్ అది. ఇప్పుడు సపోజ్ ఆయనకు ఇల్లు ఉందనుకోండి, ఆయన ఎవరైనా ఇంటికి విందుకు పోయిండో, ఎందుకు ఏదైనా పోయిండు అనుకోండి, ఆ ఇల్లు డిజైన్ వచ్చింది అనుకోండి, ఇంటికి వచ్చి ఆ డిజైన్ కడతాడు. అదే ఆయన నేచర్ అది. అప్పుడు సొంత డబ్బు, కానీ ఇప్పుడు ప్రజల డబ్బు. ఇది మీరు కట్టరాలా? లేదండి, నాకు ఇల్లే లేదు అసలు, అట్లే కామన్గా ఉన్నాను. నాకు అసలు భవంతులు లేవు. మీరు ఇల్లు లేదంటారా? మీరు చెక్ చేసుకోండి ఒకసారి వచ్చి. కాదండి, అందరికి నమ్మరు. అట్లా కాదు, 1500 కోట్లు తెచ్చి అభివృద్ధి చేశానంటున్నారు. పర్సంటేజ్లు ఎవరితో తీసుకోలేదు, ఎవరితో ముట్టలేదు. 1500 కోట్లలో ఎవరితో ముట్టలేదు. 10% కమిషన్ అన్నా కూడా టెండర్లు ఈజీగా వస్తాయి. 10% అన్నా కూడా ఈజీగా వస్తాయి. నేను డబ్బులు ఎవరితో ముట్టుకోలేదు. ఇప్పటికి స్టిల్ నా ప్రాపర్టీ 50 లక్షలు. కాంట్రాక్టర్లు అందరికి సేఫ్గా బిల్లులు ఇచ్చారా? అప్పుడు డబ్బులకు కొరదలేదండి, ఇప్పుడు ఇబ్బంది ఉంది కానీ. కొదవలేదు కాదు అంటే మీ అనుమతి లేకుండానే అధికారులు ఆ సిస్టమ్ అప్పుడు నా కాన్షియస్లో ఆ సిస్టమ్ లేదు. ఎలాంటి సిస్టమ్ ఉండేది? డైరెక్ట్ కాంట్రాక్టర్లు అంతే. డైరెక్ట్ కాంట్రాక్టర్ అంతే. నేను కాంట్రాక్టర్లకు చెప్పేటోని కార్యకర్తలకు ఇప్పుడు ఒక విలేజ్ ఉంది, ఆ విలేజ్ కార్యకర్తను చూసుకో. ఒక మండలం ఉంది, ఆ మండల నాయకుని చూసుకో. ఏం చూసుకోవాలి అంటే మీరేమైనా ఏది తలుచుకుంటానికి ఇచ్చుకోండి, ఇక డైరెక్ట్గా. నా ప్రమేయం లేదు. ఇక మళ్ళీ మీ పరిస్థితి, మీరు రాజకీయం చేయాలి కదా. నాకు జనరల్గా నా ఫ్రెండ్స్ కొందరు 5-6 మంది రియల్ ఎస్టేట్ చేస్తారు. నా స్టైలు, నా సిస్టము, నా డెవలప్మెంట్ వాళ్ళకి ఇష్టం. ఒక 6-7 మంది ఉన్నారు. అంటే మీ పవర్ని అడ్డం పెట్టుకుని వాళ్ళు రియల్ ఎస్టేట్ చేస్తారు. చెయ్యరు వాళ్ళు, మొదల నుంచి కాంట్రాక్ట్ వాళ్ళ బిజినెస్ వాళ్ళది. నేను పాలిటిక్స్ రాబోయే నుంచే బిజినెస్ వాళ్ళది, రియల్ ఎస్టేట్ వాళ్ళది. వాళ్ళు నాకు డబ్బు సర్దుబాటు అప్పుడు చేసేటోళ్ళు, ఇప్పుడు కూడా చేస్తున్నారు. మీతో ఎలాంటి లాభం లేకుండా వాళ్ళు మీకెందుకు సర్దుబాటు చేసేవారు? మీకెందుకు? అంటే అందరూ ఒక తీరు ఉండాలని లేదు కదా. అంటే వాళ్ళకు ఒక ఏమైందంటే, అంటే మన దాంట్లో ఒక అతను ఒక పొలిటీషియన్గా ఎదుగుతున్నాడు, మన దాంట్లో కూడా చెప్పుకోవడానికి ఉంటాడు కదా. యాక్చువల్ కొందరు ఉంటారు, అరే నా ఫ్రెండ్ ఎమ్మెల్యే, అరే నా ఫ్రెండ్ ఇంకేదో పొలిటికల్గా. అందులో జగ్గారెడ్డి లాంటి వాడు గురించి చెప్పుకోవాలంటే ఎవరైనా ఇష్టపడతారు, అంటే నా స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్. కాబట్టి నా ఫ్రెండ్స్ సపోర్ట్ చాలా ఉన్నది దీంట్లో. మీ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఏదంటారు? నా స్టైల్ ఒకటే, డబ్బు. నా ఫ్రెండ్స్ అంటే నాది ఒకటే, పబ్లిక్లో ఉండాలి. పబ్లిక్ చేతనైనంత వరకు మన సంపాదనలో కానీ ప్రభుత్వ పరంగా కానీ ఏదో రకంగా ఆదుకోవాలి మన శక్తి ఉన్న కాడికి. మనము ఏ ప్రజల అంశాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలకు వచ్చినా వాళ్ళకి న్యాయం చేయాలి. అది నా సిస్టమ్ అనమాట. మీకు భక్తి ఎక్కువ అనుకుంటానా? ఎస్, భక్తి పరంగా కూడా నేను ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉంటా. ఫెస్టివల్స్ ఎక్కువ చేస్తాను. ఏ దేవుని ఎక్కువ కొలుస్తుంటారు? వెంకటేశ్వరుడు, శివుడు, దుర్గామాత. మీ ఇంటి దేవుడు? వెంకటేశ్వరుడే.
అందుకు వెళ్తుంటారు వెంకటేశ్వర లక్షలు వెచ్చించి ప్రతిసారి మీరు పూజలు పురస్కారాలు యోగాలు నాకు రియల్ ఎస్టేట్లో వచ్చిన డబ్బంతా అన్ని ఫెస్టివల్స్కే పెడుతున్నాను. ఫెస్టివల్స్ మీరు రియల్ ఎస్టేట్ చేస్తారా? మీరు రియల్ ఎస్టేట్ చేస్తారా? నాకు నేను చెయ్య, మా వాళ్ళే చేస్తారు కదా. నాకు నేను స్లీపింగ్ పార్ట్నర్ ఏముండదు ఇక, నా పేరు ఉండదు ఏముండదు ఇక నాకు. ఇక నాకు అవసరం ఉన్నప్పుడు, నాకు రేపు ఒక పండుగ ఉంది 50 లక్షలు కావాలంటే ఇచ్చే 50 ఫ్రెండ్స్ లక్షలు ఇస్తారా? ఇస్తారు. అదే నాకున్న అదృష్టం. అది సార్ మాకు 50,000 ఇచ్చే ఫ్రెండ్స్ లేకుండా దొరకరు, అందరు దొరకరు. అది అదే నాకు 50,000 కావాలి ఇప్పుడు అర్జెంటుగా. ఫ్రెండ్కి ఫోన్ చేసినా లేదురా మామ నాకు అడ్వాంటేజ్ ఉంది. నాకు అడ్వాంటేజ్ ఉంది. అది ఇదంతా నా ఫ్రెండ్స్ 50 లక్షలు సార్ మాకు 50,000 ఇచ్చే ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. ఓకే 50 కాదు, ₹1,00,00,000 అర్జెంట్ నాకు కావాలి, మీరు ఏం చేస్తారో మీ బిజినెస్ చేయండి అంటే కూడా ఇస్తారు. నాకు పరిచయం చేయండి సార్ ఆ ఫ్రెండ్స్ని. తప్పకుండా చేస్తాను. అంటే వాళ్ళు నా మీద ఉన్న ఇంట్రెస్ట్ వేరు. ఇప్పుడు నాది ఏముందంటే, నేను ఇంటి కోసం ఆలోచన చెయ్య, ఇంటికి డబ్బు తీసుకుపోను, పబ్లిక్ సర్వీస్లో పెడతా. అది పబ్లిక్ తెలుసు. ఎవరైనా ఇండివిజువల్గా అడిగినా కూడా చెప్తారు, ఎవరు అడిగినా చెప్తారు. ఎందుకో మా వాళ్ళకు కూడా నచ్చింది. నాకు ఒక 5-6 మంది వెల్ విషర్స్ ఉన్నారు. అందులో కేటగిరీ 1, 2, 3, 4, 5 ఇట్లా. అందులో నంబర్ 1 ఒక అతను, నంబర్ 2 ఇట్లా. అంటే వాళ్ళకి ఏం సోర్సెస్, వాళ్ళకి వచ్చే సోర్సులకి ఎంచి నాకు షేర్ చేస్తారు. సార్ ఇక్కడ హైదరాబాద్ సరౌండింగ్స్ అయినా సరే చంద్రమండలంలో కూడా రియల్ ఎస్టేట్ పెట్టారా? వాళ్ళు ఎక్కువ హైదరాబాద్లో చేస్తారు రియల్ ఎస్టేట్ అంటే బిల్డర్స్ లేకపోతే ప్లాటింగ్ చేసి అమ్ముతారు వాళ్ళు ఎక్కువ. ఇప్పుడు హైదరాబాద్లో స్థలాలు దొరక్క చంద్రమండలానికి పోతున్నారు అందరూ అంటున్నారు కదా. అట్లేం ఉండదు కానీ మొత్తం మీద భూమి మీదనే చేస్తారు. అంత భూమి మీద చేస్తారు.